హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. నా పేరు అనిల్. ఫ్రెండ్స్, మీరు తమ్మునేల్ చూసి ఉంటారు. సో నేను రీసెంట్గా ఒక వెబ్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేశానండి. ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేశాను. సో అసలు ఆ వెబ్సైట్ నేను ఎందుకు క్రియేట్ చేశాను, దానికి గల రీజన్ ఏంటి, సో ఏ టెక్నాలజీ యూజ్ చేశాను ఏంటి అనేది నేను కమింగ్ వీడియోస్లో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తానండి. సో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే అసలు ఏ టెక్నాలజీ యూజ్ చేశాను, సో ఎలా వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలి, ఎలా మనం ఒక డొమైన్ అనేది మనం ఎలా పర్చేస్ చేయాలి, సో మన లైక్ ఒక వెబ్ అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ అయినా కానీ ఏదైనా కానీ స్టాటిక్ వెబ్సైట్ అయినా కానీ ఏదైనా కానీ మనం ఎలా హోస్ట్ చేయాలి, సో ఏది బెటరు, క్లౌడ్లో బెటరా లేకుంటే ఇంకేమన్నా హోస్టింగ్ రిలేటెడ్ వీటిల్లో బెటరా ఏంటి అనేది నేను మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉండి మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి లేకుంటే మీరు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ కావాలనుకున్నా కానీ నేనైతే హెల్ప్ చేస్తానండి. సో ప్రెజెంట్ అయితే నేను ఈ వెబ్సైట్ ఇది వచ్చి మీరు చూస్తే ఫైండ్ యువర్ ఫ్యూచర్ ప్రాపర్టీ డాట్ కామ్. అసలు నేను ఈ వెబ్సైట్ అనేది ఎందుకు క్రియేట్ చేశానంటే, సో నేను యాక్చువల్గా మీరు ఫాలో అవుతుంటే నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుంటే తెలుస్తూ ఉంటుంది. సో నేను మోస్ట్లీ ఏంటంటే చాలా వరకు ప్రాపర్టీ రిలేటెడ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తామండి. హౌసెస్ కానీ ప్లాట్స్ రిలేటెడ్ నెల్లూరు వరకు అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇలా పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఏంటంటే ఇమేజెస్ వాటిని అంటే మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్లో పోస్ట్ చేయాలనుకున్నా సో నేనేంటంటే అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అంటే వన్ యాడ్ అయితే ఫ్రీ అండి. సో రిమైనింగ్ నెక్స్ట్ ఒక సెకండ్ యాడ్ నుంచి మనం ఏంటంటే అమౌంట్ కట్టాల్సి వస్తుంది. సో ఎవరికైనా కానీ నెల్లూరులో హౌసెస్ చూడాలనుకున్నా కానీ ప్రాపర్టీ చూడాలనుకున్నా కానీ ఓకే. చూడాలనుకున్నా గానీ, మనకి లైక్ ఒక 50 కాంటాక్ట్స్, 50 హౌసెస్, 50 రిలేటెడ్ ప్రాపర్టీస్ చూడాలన్నా ఆల్మోస్ట్ 4000 వరకు చార్జ్ చేస్తున్నారు. సో నేనేంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఏంటంటే ఒక 50 హౌసెస్ చూడాలనగానే చెక్ చేయాలనుకున్నా 4000 అంటే చాలా బర్డెన్ ఎక్కువనమాట. సో నేనేంటంటే సరే ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేద్దాము. అంటే మన ప్రాపర్టీ రిలేటెడ్, హౌసెస్ రిలేటెడ్ వీడియోస్ అన్ని ఆ వెబ్‌సైట్‌లో ఫ్రీగా అంటే మీరు ఫ్రీగా పోస్ట్ చేసుకోవచ్చు. ఫ్రీగా కూడా చూడొచ్చు. బట్ దానికేంటంటే ఓన్లీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. సో రిజిస్ట్రేషన్ ఏం లేదండి. ఇక్కడ మీరు చూడండి, నేను ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ఇచ్చాను. సో ఇక్కడ మీరు కానీ చూసుకుంటే సో రిజిస్ట్రేషన్ అండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. యూజర్ నేమ్, మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రస్సు, పాస్వర్డ్ ఇచ్చి 8 క్యారెక్టర్స్ అండి. రీటైప్ పాస్వర్డ్. ఇది కానీ ఇచ్చి మీరు కానీ రిజిస్టర్ కానీ చేసుకుంటే మీరు ఈ వెబ్సైట్లో పోస్ట్ చేసిన అన్ని ప్రాపర్టీస్ అండి. సో అన్ని ప్రాపర్టీస్ అనేది మీరు చూసుకోవచ్చు. దానికి ఎక్కడ మీరు ఎటువంటి రూపీ కూడా 1 రూపీ కూడా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేనేంటంటే ప్రెజెంట్ ఒక ప్రాపర్టీ పోస్ట్ చేసుకొని డిలీట్ చేసే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా ఫ్యూచర్‌లో అంటే ఈ వెబ్‌సైట్ డెవలప్ చేసి అంటే ఎంతవరకు వెళ్తుందో కరెక్ట్‌గా తెలీదు. సో మేబీ ఒకవేళ మంచిగా గ్రోత్ అయితే సో ఇంకా ఎన్హాన్స్‌మెంట్ అనేది చేస్తానండి. సో ప్రెజెంట్ అయితే హౌసెస్ పోస్ట్ చేసి డిలీట్ చేయడాన్ని, నెక్స్ట్ ఏంటంటే ఒక రెంట్ హౌసెస్ కూడా పోస్ట్ చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంది, స్కోపు. సో అలాగా ఒక మైండ్‌లో అయితే అనుకుంటూ ఉన్నానండి. సో అది ఎంతవరకు వెళ్తుందో తెలీదు. సో ఒకవేళ మీరు గాని కొంచెం హెల్ప్ గాని చేస్తే సో వెబ్‌సైట్ అయితే కొంచెం మంచిగా బూస్ట్ అవుతుందండి. ప్రెజెంట్ అయితే నెల్లూరు హౌసెస్, ప్రాపర్టీస్, ల్యాండ్స్ రిలేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుందండి. ఎందుకంటే నాకు కొంచెం సరౌండింగ్స్‌లో మాకు తెలిసిన వాళ్ళు ఇలా ప్రాపర్టీ రిలేటెడ్ అన్నీ కొంచెం తెలుసున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం చెప్పి సో ఈ వెబ్‌సైట్‌ని కొంచెం పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ వెబ్‌సైట్‌కి నేను ఏ టెక్నాలజీ యూజ్ చేశానంటే, సో నేను యాక్చువల్‌గా నాకు జావా తెలుసండి. సో జావా ఫుల్ స్టాక్ తెలుసు. సో నేనొచ్చి జేఎస్‌పీ యూజ్ చేశానండి. స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, మైఎస్‌క్యూఎల్ అనేది యూజ్ చేశానండి. సో ఎవరికైనా గానీ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలి, అంటే నార్మల్‌గా స్టాటిక్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, డైనమిక్‌గా ఎలా క్రియేట్ చేయాలి, ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ సో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో ఎవరికైనా రిలేటెడ్ డౌట్స్ ఉండి ఎవరైనా ఇలాగే ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలనుకుంటే రియల్ టైమ్, సో నేను ఇక్కడ క్యాషింగ్ ఎలా యూజ్ చేశాను, సో మనకి క్యాషింగ్ అంటే ఎలా అంటే ఒక ఇమేజెస్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఓన్లీ డేటాబేస్లోనే స్టోర్ చేసుకోవాలా లేకుంటే ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ వే ఉందా అనేది ప్రతి ఒక్కటి నేను ఒకవేళ మీకు కానీ డౌట్స్ కానీ ఉంటే నేను అనేది క్లియర్ చేస్తానండి. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే సో నేను ఒక వెబ్సైట్ అయితే పుష్ చేశాను. మీ సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్. సో ప్రాపర్టీ రిలేటెడ్ ఏమన్నా మీరు ఎవరైనా చూస్తున్నా, మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా చూస్తున్నా కానీ ఈ వెబ్సైట్ అయితే కొంచెం రికమెండ్ చేయండి. సో ఫ్రీగా పోస్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ హౌసెస్ చూడాలనుకున్నా కానీ ఈ హౌసెస్ అన్ని చూసుకోవచ్చు అండి. సో ఇవి రీసెంట్గా అయితే పోస్ట్ చేశారు. సో ప్రజెంట్ ఇంకా ఫ్యూచర్లో అయితే మరిన్ని హౌసెస్, ప్రాపర్టీ రిలేటెడ్ అయితే ఈ వెబ్సైట్లో అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.